హలో, వెల్కమ్ టు చంద్రికాస్ గైడ్ స్పీడ్. 10th కంప్లీట్ అయిందా? జస్ట్ 10th కంప్లీట్ అయిందా? ఇది లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ అండి, పాయింట్ ఆఫ్ డెసిషన్. ఏ కోర్స్ అనేది చూస్ చేసుకుంటే అది కరెక్ట్ పాత్ అనేది వెళ్తుంది అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో చూస్తుంది మీరు పేరెంట్స్ అయినా సరే, స్టూడెంట్స్ అయినా సరే, ఏ ఏ క్లాస్లో ఉన్నా సరే, నేనైతే చాలా అండర్స్టాండింగ్ వేలో అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. ముందుగా ఎవరైనా మన ఛానల్కి న్యూగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, నోటిఫికేషన్ సింబల్ ఆన్లో పెట్టుకొని, దాని ద్వారా మీకు ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ అనేది త్వరగా రీచ్ అవుతుంది. మనకి ఇప్పుడు లైఫ్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే టైం వచ్చిందండి. అసలు ఏ కోర్స్ చూస్ చేసుకుంటే ఫ్యూచర్ సెక్యూర్గా ఉంటుంది? మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఎంపీసీ, బైపీసీ, ఐటీఐ, వెకేషనల్ కోర్సెస్ చాలా ఉన్నాయి. మనం తీసుకునే ఈ ఒక చిన్న చాయిస్ అనే దాని మీద మన లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇంట్రెస్ట్ లేకుండా ఏది పడితే తీసుకుంటే దాని తర్వాత అయితే మనం చాలా అంటే చాలా ఎఫెక్ట్ అవుతాము. అది మనం ఏదైతే కోర్స్ తీసుకుంటున్నామో ఆఫ్టర్ 10th అనేది చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. అది ఎందుకంటే అది ఒక ఫౌండేషన్ లాగా ఉంటుంది అండ్ స్కిల్ డెవలప్మెంట్లో కూడా యూజ్ అవుతుంది. అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్కి ఇదైతే చాలా అంటే చాలా మ్యాటర్ అవుతుందండి. మనకి నార్మల్గా అందరూ ఎక్కువగా వినపడే మాటలు ఏంటండి, ఇంటర్మీడియట్ ఉంటుంది. ఆ ఇంటర్మీడియట్లో మనకి ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి అనేవి ఇలా కొన్ని స్ట్రీమ్స్ ఉంటాయి. మేజర్గా పీపుల్ అనేది ఎంపీసీ తీసుకుంటారు, దాని తర్వాత సిఈసి, బైపీసీ అయితే తీసుకుంటారు. తర్వాత మనకి పాలిటెక్నిక్ కోర్సెస్ ఆర్ డిప్లొమా కోర్సెస్ అయితే ఉంటాయండి. మనం ఒక డెసిషన్ తీసుకుంటే అది ఫ్యూచర్ మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, అది రైట్ డెసిషన్ అవుతుందా లేదా, అది లైఫ్ సెట్ అవుతుందా లేదా అనేది మనం ఆలోచించి అయితే డెసిషన్ తీసుకోవాలి. మనకి ఈ వీడియోలో నేనైతే మీకు కంప్లీట్లీ క్లారిటీ ఇస్తానన్నమాట. 10th తర్వాత ఏ కోర్స్ చూస్ చేసుకుంటే మీ కెరీర్ ఫౌండేషన్ ఎలా ఉంటుంది అనేది. మీకు ఎంపీసీ తీసుకుంటే మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి, హయ్యర్ స్టడీస్ అనేవి ఈజీగా ఉంటాయి. అండ్ ఇక్కడే మీరు మ్యాథ్స్ రిలేటెడ్ అవన్నీ నేర్చుకోవడం వల్ల మీరు ఇంజనీరింగ్కి వెళ్ళినా కానీ కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. ఫ్యూచర్ గ్రోత్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు స్కిల్ నేర్చుకుని అయితే కొంచెం వెళ్తారు. మంచి కాలేజెస్లో మీరు ఇంటర్మీడియట్ కనుక కంప్లీట్ చేసినట్లయితే. సో కేర్ఫుల్గా డిసైడ్ చేయాలి మీరు ఎక్కడ చేయాలి ఇంటర్మీడియట్ ఏంటి అనేది. అది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. తర్వాత మీరు ఇంటర్మీడియట్లోనే మీకు ఏదైతే రిలేటబుల్ అనుకుంటున్నారో, ఫ్యూచర్లో మీరు దేంట్లోకి వెళ్దాం అనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకుని అయితే మీరు గ్రూప్ తీసుకోవడం జరగండి. తర్వాత మీరు పాలిటెక్నిక్ ఆర్ డిప్లొమా అనేది చాలామంది నేను నా పర్సనల్గా ఏం చెప్తానంటే, మీరు పాలిటెక్నిక్ తీసుకుంటే మంచిగా చదవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే పాలిటెక్నిక్లోనే మీరు బేస్ ఆఫ్ ది స్కిల్ ఫర్ ద ఇంటర్మీడియట్ అయితే మీరు బేస్ ఆఫ్ ది స్కిల్ ఫర్ ద ఇంజనీరింగ్ అయితే మీరు నేర్చుకోవచ్చు. ఇంజనీరింగ్లో మీకు ఫస్ట్ ఇయర్లో నేర్పించేది మీకు పాలిటెక్నిక్ థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్స్లో నేర్పించేస్తారండి. సో మీరు పాలిటెక్నిక్ తీసుకుంటే నేనేం చెప్తాను అంటే, కొంచెం స్కిల్ పరంగా అయితే ఈజీగా కొంచెం ఫాస్ట్గా నేర్చుకుంటారని నేను అంటాను. మీరు లేటరల్ ఎంట్రీ కింద వెళ్తారు బీటెక్లో, బట్ ఏం కాదు, లేటరల్ ఎంట్రీగా వెళ్ళినా కానీ మీకు అంతే స్కిల్ మీరు డిప్లొమాలో నేర్చుకుని అయితే వస్తారు. ఈ పాలిటెక్నిక్ మీరు పాలిసెట్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ లేదు, మేము మా దగ్గరలో కాకుండా సరౌండింగ్స్లో కాకుండా వేరే చోట చేస్తామంటే మీరు ఏపీ అయితే ఏపీఆర్టీసీ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే ఈ మంత్ నెక్స్ట్ మంత్లో ఉంటాయి, చూసుకుని అయితే రాయండి. దాని తర్వాత సిఈసి, మీకు బ్యాంకింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు సిఈసి తీసుకోండి. మీకు సివిల్ సైడ్, ఆర్ట్స్, టీచింగ్ కెరియర్ అలా ఇంట్రెస్ట్ ఉంటే మీరు హెచ్ఈసి తీసుకోవడం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనేం చెప్తానంటే, మీ ఇంట్రెస్ట్కి మ్యాచ్ అయ్యే ఒక స్ట్రెంగ్త్ కోసం చూసుకుని దాని రిలేటెడ్ కోర్స్ తీసుకోండి. ఎవరో ఏదో చెప్పారు, వీళ్ళు ఎంపీసీలో ఉన్నారు, మనం ఎంపీసీలో ఉన్నాం, అలా అయితే చేయకండి. ఈ డిప్లొమాలో కూడా 10th తర్వాత డిప్లొమాకి డైరెక్ట్గా టెక్నికల్ ఫీల్డ్లోకి ఎంట్రీ ఉంటుందండి. బట్ మెకానికల్, సివిల్ ఇలాంటి ఎలక్ట్రికల్ కోర్సులు కూడా ఉంటాయి దీంట్లో. కొంతమంది మెన్ ఉంటారు కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళైతే జాయిన్ అవుతారు. ఈవెన్ ఓన్లీ బేస్డ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ స్ట్రెంత్ మాత్రమే తీసుకోండి. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఇది తక్కువ అది ఎక్కువ అయితే మీరు డిసైడ్ చేయకండి. ఏదైనా మీ స్ట్రెంత్ని బట్టి, మీ ఇంట్రెస్ట్ని మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఇంకా ఐటీఐ కోర్సెస్ అయితే ఉన్నాయి కదా, ఎలక్ట్రీషియన్ అని చెప్పేసి, మెకానిక్ ఇలా చాలా ఉంటాయండి. చాలా కోర్సెస్ అయితే ఉంటాయి ఐటీఐ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, దేంట్లోనూ తప్పు లేదండి. మీ ఇంట్రెస్ట్ని ఫాలో అవ్వడం ఎక్కడ అయితే తప్పు కాదు.
మనకి ఇంకా ఒకేషనల్ కోర్సెస్, ఫైన్ ఆర్ట్స్ రిలేటెడ్ వెళ్తాను, లేకపోతే డిజైనింగ్ ఉంది, లేకపోతే హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, స్టిచ్చింగ్, ఇలా చాలా ఉంటాయండి. లేదు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం ఇలా అదర్ కోర్సెస్, వొకేషనల్ కోర్సెస్ తీసుకుంటానంటే దెన్ దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. చెప్పాలి అంటే ఈవెన్ గర్ల్స్ ఆర్ బాయ్స్కి అయినా సరే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే దీంట్లో చాలా తక్కువ మంది ఉంటున్నారు. సో మనం త్వరగా గ్రో అవ్వచ్చు. నేనేం చెప్తాను అంటే మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీకు ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుంది, ఏ తీసుకుంటే స్కోప్ ఎలా ఉంటుంది అని ఆలోచించుకుని తర్వాత ఫ్యామిలీ గైడెన్స్ ఒక తీసుకొని దాంట్లో అయితే డిసైడ్ అవ్వండి. కానీ ఎవరో బయట వాళ్ళు ఏదో చెప్పారు అలా అయితే తీసుకోండి. మీ ఇంట్రెస్ట్ అనేదే మెయిన్. తర్వాత దానికి ఫ్యూచర్లో స్కోప్ ఉంటుందా లేదా, తర్వాత మీ స్ట్రెంగ్త్ దాంట్లో నేను తీసుకుంటే నేను ఎలా కష్టపడగలను, ఎలా స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ చేయగలను అనేది మాత్రం ఆలోచించుకోండి. ఒక్కటండి, అదర్స్ని ఫాలో అవ్వకుండా మీ పాత్ని మీరు డిసైడ్ చేయగలిగి ఆ పాత్ని డిసైడ్ చేసుకున్న తర్వాత దానికోసం అంతే కష్టపడగలిగితే ఈవెన్ ఇప్పుడేంటి 10 సంవత్సరాల తర్వాత వచ్చేసిన తర్వాత అయినా కానీ మీ ఫ్యూచర్ అయితే బాగుంటుంది. ఒక కరెక్ట్ డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికో ఒక డెసిషన్ ఉంటే మీ ఫ్యూచర్ అనేది చాలా అంటే చాలా బ్రైట్గా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కెరీర్ గైడెన్స్ అప్డేట్స్ కోసం చంద్రికాస్ గైడ్స్ పేరుని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.